బుల్లితెరపై ఫేమస్ సెలబ్రిటీలు, యాంకర్స్, మోడల్స్, యూట్యూబర్స్ అంతా ఒక హౌస్ లో చేరి చేసే సందడి బిగ్ బాస్. ఈ షో ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు 9వ సీజన్ కి రెడీ అయ్యింది. దాంతో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా నాగార్జున చేస్తుండగా కంటెస్ట్ ఎంపిక స్టార్ట్ అయినట్లుగా ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 సందడి షురూ అయ్యింది. నాటకీయత, వినోదం, ఊహించని మలుపుతో ఈసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు 8 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఈసారి షో కొత్తగా ఉంటుందని సీజన్ 9 పై మరింత క్యూరియాసిటీ పెరిగేలా చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో కంటెస్ట్ల వీళ్లే అంటూ జాబితా చక్కర్లు కొడుతోంది. అందులో హీరోయిన్ హెబా పటేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమై హెబా పటేల్ అనేక సినిమాల్లో నటించింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న హెబా పటేల్ ఆ తర్వాత కూడా కొన్ని హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కానీ కొన్ని అపజయాలు ఎదురు అవడంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల వచ్చిన ఓదెల 2 మూవీలో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా కూడా హిట్ అందుకోలేదు. దాంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకి బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. ప్రతి సీజన్ లో కొంతమంది హీరోయిన్స్ ని బిగ్ బాస్ లోకి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో అర్చన, మొనాలి, గజరా లాంటి హీరోయిన్స్ ని హౌస్ లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు హెబా పటేల్ సంప్రదించారట. బిగ్ బాస్ సీజన్ లోకి వస్తే ఖచ్చితంగా ఆమెకి పాపులారిటీ పెరుగుతోంది. దాని తర్వాత సినిమా అవకాశాలు కానీ లేదా టీవీ ప్రోగ్రామ్స్ లో జడ్జిగా కానీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హెబా పటేల్ కూడా బిగ్ బాస్ సీజన్ 9 లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నీ కుదిరితే సీజన్ 9 లో ఆమె ఎంట్రీ తప్పకుండా ఉంటుంది అని సమాచారం. రియాలిటీ షోతో ఎంతో మందికి మంచి లైఫ్ దొరికింది. ప్రేక్షకుల గుర్తింపు దక్కడంతో పాటు వారి నైపుణ్యాలన్నీ బట్టి బుల్లితెరపై సందడి చేసే అవకాశం లభిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 8 గత ఏడాది పూర్తి అయింది. ఈ సీజన్ కి కన్నడ హీరో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అంతకుముందు సీజన్లతో పోలిస్తే గత సీజన్లో ఎక్కువగా సీరియస్ స్టార్స్ తో షోని అలా లాగిన్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ షోకి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఒక వార్త అయితే వినిపిస్తోంది. గత సీజన్ లాగే ఈ సీజన్ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. టాస్క్లు, కంటెస్ట్లు విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు హోస్ట్ గా కూడా నాగార్జున ఫైనల్ చేశారట. బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదట్లో హోస్ట్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ గా వ్యవహరించారు. రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్టైల్, కంటెస్ట్లకి ఇచ్చే టాస్క్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో మళ్ళీ నాగార్జునని హోస్ట్ గా రావాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.